ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ థియరం. కేస్ 1. ఏబి అని డయామీటర్ డ్రా చేసి ఏసీ అని ఒక కార్డ్ డ్రా చేసినట్లయితే ఓసి జాయిన్ చేసినప్పుడు అది రేడియస్ కిందకి మారుతుంది. ఆ విధంగా రెండు యాంగిల్స్ ఫామ్ అవుతాయి, యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ పి. యాంగిల్ పి యాంగిల్ క్యూలో సగం అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏఓసి ఐసోసెలస్ ట్రయాంగిల్ కిందకి మారుతుంది సేమ్ రేడియస్ ప్రకారం. బేస్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఆ విధంగా ఏఓబి స్ట్రైట్ యాంగిల్ కిందకి పరిగణించి 180 మైనస్ క్యూ. సమ్ ఆఫ్ ట్రయాంగిల్ చూసుకుంటే 2p plus 180 minus q is equal to 180 degrees. P will be equal to half of angle q. Case 2. ఒక సర్కిల్ డ్రా చేసి రెండు కార్డ్స్ తీసుకుంటాం, ఏబి మరియు ఏసీ. సెంటర్ నుంచి సి ఇంకా బిని జాయిన్ చేసినట్లయితే అవి రేడియస్ కిందకి మారుతాయి. ఆ విధంగా రెండు యాంగిల్స్ ఫామ్ అవుతాయి, యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ పి. యాంగిల్ పి యాంగిల్ క్యూలో సగం అని ప్రూవ్ చేయాలి. ఇమాజినరీ డయామీటర్ గీసుకున్నట్లయితే P1 P2 Q1 Q2 అని యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే P1 will be half of angle Q1, P2 will be half of angle Q2. కేస్ 1 థియరీ ప్రకారం ఆ విధంగా P1 ఇంకా P2ని యాడ్ చేస్తూ Q1 ఇంకా Q2ని యాడ్ చేసినట్లయితే వచ్చే రిజల్టే P is equal to half of Q1. కేస్ 3. ఒక సర్కిల్ డ్రా చేసి రెండు కార్డ్స్ డ్రా చేస్తాం, ఏబి అండ్ ఏసీ. సర్కిల్ సెంటర్ నుంచి ఆ కార్డ్స్ ఎడ్జ్ని జాయిన్ చేసినట్లయితే రేడియస్ కిందకి మారుతుంది. ఆ విధంగా రెండు యాంగిల్స్ ఫామ్ అవుతాయి, యాంగిల్ పి అండ్ యాంగిల్ క్యూ. యాంగిల్ పి యాంగిల్ క్యూలో హాఫ్ ఉన్నది అన్నట్టు ప్రూవ్ చేయాలి. ఇమాజినరీ డయామీటర్ గీసినట్లయితే మనకి యాంగిల్ P1 ఇంకా యాంగిల్ Q1 ఫామ్ అవుతాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే యాంగిల్ P1 ఈజ్ హాఫ్ ఆఫ్ యాంగిల్ Q1 కేస్ 1 ప్రకారం. ఆ విధంగా చూసుకున్నట్లయితే P ప్లస్ P1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ Q ప్లస్ Q1. P1 లోపల సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి P ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ Q కిందకి రిజల్ట్ వస్తుంది.